महामंगल नीराजनं संदर्शयामि। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। భగవద్భక్తులందరూ కూడా ఇప్పుడు మహామంగళారతి అయ్యింది. మీ పేరులో వీక్షకులందరికీ అంటే ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో మీకందరికీ శుభం కలగాలని సంకల్పం చేస్తూ రుద్రాభిషేకం చేశాము. ఈ పరిపూర్ణమైన ఫలం మీకు లభిస్తుంది. మీరు అక్కడి నుండియే నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. ఈరోజు మనమందరూ కూడా రుద్రాభిషేకం చక్కగా చేసుకున్నాము. అయితే ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు ఒక విశేషమైన మంత్రాన్ని మీకు తెలియచేస్తాను అని చెప్పాను. ఈరోజు విశేషమైన మంత్రం చక్కగా రాసుకోండి. ఈరోజు నుండి రాత్రి రేపు అంటే ఎప్పుడే శివుణ్ణి ఆరాధించాలైనా ఎప్పుడు మీరు జపం చేయాలైనా ఈ ఒక మూల మంత్రాన్ని మీరు జపించిందే అయితే ఆ ఒక భక్తి శ్రద్ధతో మీరు చేసింది అయితే ఆ పరమేశ్వరుడు తప్పక మీరు ఏదైతే సంకల్పం చేసింటారో అది జరుగుతుంది. ఒక అద్భుతమైన మంత్రము చక్కగా రాసుకోండి. ఓం క్లీం శివాయ నమః. ఓం క్లీం శివాయ నమః. ఓం క్లీం శివాయ నమః. ఈ మంత్రాన్ని ఈరోజు తప్పకుండా మీరు ప్రార్థించండి. అంటే ఈరోజు 8 యామాలు ఆల్రెడీ 2 జరిగిపోతున్నాయి. రెండోది స్టార్ట్ అయ్యింది మార్నింగ్. ఇప్పుడు తర్వాత ఇంకా మిగిలిన 6 యామాలు అంటే పగలు 4 రాత్రి 4 ఉంటాయి. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో మరియు రాత్రి రేపటి ఉదయం వరకు మీరు జాగరణ చేసేవారు రాత్రి అంతా ఈ మంత్రాన్ని జపించండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు మీకు కరుణిస్తాడు. మీరేదైతే సంకల్పం చేసింటారో అది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు శుక్రవారం శివరాత్రి వచ్చింది. చాలా విశేషం. అంటే ఈరోజు ఐశ్వర్య ప్రాప్తి కోసం మనము విశేషంగా ద్రాక్షి రసంతో ఆ శివుణ్ణి సాయంత్రం ప్రదోష కాలంలో ద్రాక్షి రసంతో అభిషేకం చేసి అర్చించాలి. ఇలా చేసిందైతే మనకి దారిద్ర్యం దూరమై ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. శివానుగ్రహం ఐశ్వర్య ప్రాప్తి కోసం ఈరోజు సాయంత్రం శివుడికి ద్రాక్షరసంతో అభిషేకం చేయాలి. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం. మహారుద్రాభిషేక వైభవాన్ని తిలకించాం కదా. మరొక్కసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,